ఈరోజు విశాఖపట్నం నగరంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ విశాఖపట్నం స్పోక్ ప్రారంభించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు విజయవాడ నుంచి అమరావతిలో సెటప్ చేసిన హబ్ అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 5 స్పోక్లు ఈరోజు ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగా విశాఖపట్నంలో మన విఎంఆర్డీఏ డెక్ బిల్డింగ్లో ఈ స్పోక్ అనేది సెటప్ చేయడం జరిగింది. దీని ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న ఆంటర్ప్రినర్స్ అందరినీ కూడా ప్రోత్సహిస్తూ వాళ్ళకు కావాల్సిన సహాయ సూచనలు అందించే విధంగా ఈ సెంటర్ అనేది నడపడం జరుగుతుంది. ఈ సెంటర్ మన జిల్లాకు సంబంధించిన కార్పొరేట్ పార్ట్నర్స్ జిఎంఆర్, డివీస్ ల్యాబ్స్, అదేవిధంగా ఆర్సిలర్ మెటల్, నిపాన్ స్టీల్ ఈ ముగ్గురు సంస్థతో వీళ్ళతో పాటు అకాడమిక్ పార్ట్నర్స్గా ఆంధ్ర యూనివర్సిటీ, గీతం యూనివర్సిటీ, ఐఐపి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఇంజనీరింగ్ ఈ ముగ్గురు సంస్థతో అనుసంధానం చేసి ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ విశాఖపట్నం స్పోక్ అనేది ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా కొత్తగా సంస్థ ఏర్పాటు చేయాలని కొత్తగా నూతనంగా ఐడియాస్ ఉన్న వాళ్ళ ఒక ఐడియాస్ని ఒక ప్రోడక్ట్గా కానీ సర్వీస్గా కానీ ఐటీ రంగంలో కావచ్చు, డిఫెన్స్, ఫార్మా ఏ రకమైన దాంట్లో ఒక కంపెనీని ఏర్పాటు చేసుకొని దానికి కావాల్సిన ఫండింగ్, దానికి కావాల్సిన గైడెన్స్ అన్నీ కూడా పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ రతన్ టాటా స్పోక్లో విశాఖపట్నం స్పోక్ సంబంధించి మనము రవి గారిని సిఇఓగా మనం ఎంపిక చేయడం జరిగింది. ఆయనతో పాటు మనకి 20 మంది సిబ్బంది కూడా ఇక్కడ కేటాయించడం జరిగింది. వీళ్ళతో పాటు జిల్లా యంత్రాంగం మన జిఎండిఎస్సి కావచ్చు, పొల్యూషన్ కంట్రోల్ కావచ్చు, ఏపీఐఎస్సి సిబ్బంది కావచ్చు, వీళ్ళందరూ కూడా కలిసికట్టు పనిచేసి ఈ స్పోక్ని రాష్ట్రంలోనే ఒక మంచి స్పోక్గా తయారు చేసి రాబోయే రోజుల్లో ఎవరైనా ఎటువంటి ఆంటర్ప్రెన్యూరియల్ వెంచర్తో ముందుకు వెళ్ళాలన్నా వాళ్ళకి గైడెన్స్ ఇచ్చే ఒక మంచి ప్లేస్గా దీన్ని రూపొందించడానికి ప్రయత్నం చేస్తున్నాము. దీన్ని స్టూడెంట్స్ కావచ్చు, న్యూ ఆంటర్ప్రెనర్స్ కావచ్చు వాడుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మీడియా సోదరుల ద్వారా అందరినీ కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ.